వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయని రాజేందర్ రెడ్డి ఒత్తిడితోనే పోలీసులు తమ కుటుంబాన్ని కేసులు పెట్టి వేధిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రంజిత్ ఆరోపించారు. హన్మకొండలోని ఏకశిలా పార్క్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే న్యాయని రాజేందర్ రెడ్డి అధికార బలంతో పోలీసులను తమపై ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయించి తమ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో రాక్షస పర్వం నడుస్తుందన్నారు. వేసుకొని దాంట్లో అందరి మీద తప్పుడు కేసులు పెడుతుండ్రు. ఇది మాకు గత 1954 నుంచి మా హ్యాండ్ సిస్టర్ ప్రాపర్టీ. మేము ఎవరి దగ్గర నుంచి కొనలేదు, ఎవరి దగ్గర రాలేదు. బాబాయ్ వాళ్ళొక కుటుంబం, మేము ఒక కుటుంబం, ఇంకొక బాబాయ్ వాళ్ళ కుటుంబం, ముగ్గురు కుటుంబాల మధ్యలో పంపకాలు జరిగిన కుటుంబం ల్యాండ్ పార్టిషన్ అది. సో దాంట్లో ఒకరు సర్వే నెంబర్ తప్పేసుకొని మా భూమి మీదకి వచ్చిండ్రు. సో మేమేం చేసామంటే ఇది ఈ ల్యాండ్ మీ సర్వే నెంబర్ ఇది కాదు, మాది వేరే సర్వే నెంబర్, మాకు కూడా పాస్బుక్లు డేటా అన్నీ ఉన్నాయి మాకు, ఇది ఇక్కడ కాదు అని చెప్పినప్పుడు ఏంటంటే కోర్టుకి వెళ్ళిన వాళ్ళు. కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చేసిందంటే మీ సర్వే నెంబర్ వేరు, మీ పాస్బుక్లు వేరు, దయచేసి మీరు కమిషన్ అడ్వకేట్ని అపాయింట్ చేసుకోండి అంటే కోర్టే సర్వే చేయిస్తుంది. కోర్టు సర్వే చేయిస్తే ఆ కోర్టు సర్వే చేసిన ఆ కమిషన్ అడ్వకేట్ని అపాయింట్ చేసి సర్వే చేస్తే ఆ సర్వే రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఇది 117 సర్వే నెంబర్ కాదు, ఇది 126 సర్వే నెంబర్ అని చెప్పేసి కోర్టు కమిషన్ అడ్వకేట్ ద్వారా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని డిస్ట్రిక్ట్ కోర్టు ఒక ఆర్డర్ సర్క్యులేట్ చేసింది. ఇది 117 సర్వే నెంబర్ కాదు, ఎవరైతే మీ మీద పిటిషన్ వేసిర్రో వాళ్ళు ఆ బౌండరీస్ కానీ సర్వే నెంబర్ కానీ ఏమీ మ్యాచ్ అవుతలేవు అని చెప్పేసి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు ఈ పిటిషన్ క్యాన్సిల్ కానీ హైకోర్టుకి వెళ్ళిపోయినారు. హైకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే హైకోర్టు ఇది లోయర్ కోర్టులో ప్లస్ కమిషన్ అడ్వకేట్ సర్వే రిపోర్ట్ ఏమి ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మేము ఈ పిటిషన్ మేము తీసుకుంటలేము, రిజెక్ట్ చేసినామని చెప్పిండ్రు. నిన్న ఒక 10-15 మందిని తీసుకొచ్చి మీ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఏ పేపర్ తీసుకోకుండా హైకోర్టు కాపీ ఇస్తున్నా, డిస్ట్రిక్ట్ కోర్టు కాపీ ఇస్తున్నా, దాంతోపాటు రజనీకర్ రెడ్డి అనే వ్యక్తి 2020 కోట్ల ల్యాండ్ కొన్నాడండి. 2020 కోట్ల ల్యాండ్ కొన్నాడు. ఈ 2020 కోట్ల ల్యాండ్ కొన్నాడు. ఈ మీద నాకు కోర్టులో కేసు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డేటు. ఇది మీరు ఎవరైనా గూగుల్ మ్యాప్స్లో పోతే వస్తుంది. ఈ గూగుల్ మ్యాప్లో ఉన్నది ఏంటంటే మా ల్యాండ్ స్ట్రక్చరు కాంపౌండు ఇంటి నెంబరు 2019లో వచ్చింది. చూసిన 2019లో రూమ్ ఉన్నది. 2021లో నేను ఓపెన్ ప్లాట్ అని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నేను ఇది పోలీసు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన, సిపి గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన, మా అమ్మ మా అక్క ఎక్స్ప్లెయిన్ చేసారు. ఇంకొకటి ఏంటంటే కేయూసీఏ గారు అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. మా అమ్మ మీద కేసు పెట్టిండ్రు, మా అక్క మీద కేసు పెట్టిండ్రు. హైకోర్టు ఆర్డర్, డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ అన్ని పేపర్లు సబ్మిట్ చేసినా కానీ మళ్ళీ రమ్మని గంటలు కూర్చోబెడతారు. మాకు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఎక్కడ థ్రెట్ చేయలేదు. ఎవరైతే కేయూసీఏ గారు ఉన్నారో, కేయూసీఏ గారు ల్యాండ్ మీదకి వచ్చిన ల్యాండ్ గ్రాబర్ రజనీకర్ రెడ్డి ఉన్నాడో వాళ్ళిద్దరు మా కుటుంబ సభ్యులని ఎమ్మెల్యే గారి పేరు చెప్పి థ్రెట్ చేస్తున్నారు. ఓకేనండి. మా అక్కకి ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా మీద 2024 నవంబర్ సెప్టెంబర్ 2 రోజున మీకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. ఏమని ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం? మా కాంపౌండ్ హౌస్ రూమ్ ఉన్న హౌస్ గూలగొట్టిరు. ఇప్పుడు ఒకవేళ రూమ్ గూలగొట్టాలి అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చో, మున్సిపాలిటీ నుంచి డిస్మాండల్ ఆర్డర్ తెచ్చో కూలగొట్టాలి. అంతేనండి న్యాయంగా? రాత్రిపూట వెళ్ళి కూలగొట్టిరంటే ఎవరు ల్యాండ్ గ్రాబర్లు? మా ఇంటి నెంబర్ క్యాన్సిల్ చేయాలి కదా, కరెంటు మీటర్ ఉన్నది కదా, ఇవన్నీ క్యాన్సిల్ చేయాలన్నా వద్దా? ఇవన్నీ క్యాన్సిల్ చేసి లీగల్గా మా హౌస్ నెంబర్ని కానీ మా ప్రాపర్టీని కానీ కూలగొట్టండి. మేము ఎప్పుడు అబ్జెక్షన్ చేయం. మేము ల్యాండ్ గ్రాబర్ అయితే ఆ తర్వాత మేము 2వ తారీఖు మా కాంపౌండ్ కూలగొందని కేసు ఇస్తే సిఏ గారు, కేయూసీఏ గారు 4వ తారీఖు ఒక కేసు పెట్టిరండి మా మీద. నేను, మా అమ్మ, మా అక్క, మా బాబయ్య ఇంకొక చనిపోయాక 4 సంవత్సరాల కింద చనిపోయినా మా మామయ్య కూడా వచ్చి కొట్టినట్టండి వాళ్ళని.